ఎంటిసి తుగడాదాస్ అని వచ్చింది. కానీ ఆయన ఆ కాలంలో అంటే ఇప్పుడు సుమారు 300 సంవత్సరాల క్రితంలో 300 కాదు 120 సంవత్సరాల క్రితం మహారాష్ట్ర పునాలో ఆ కాలంలో ఆయన 11,000 కోట్లకు అధిపతి. ఆయన 11,000 కోట్ల ఆ కాలంలో. అంటే ఇప్పుడు 1,00,000 కోట్లు 10 లక్షలు 11 లక్షలు అయితే ఆయన వస్తూ ఉన్నప్పుడు ఇలా అందరికీ పంచుతూ పోయేవాడు. ఆయన ఎన్నో బంగారం ఎండి దుకాణాలు వ్యాపారి బంగారం వెండి దుకాణాలు, వజ్రాల దుకాణాలు, వస్త్రాల దుకాణాలు ఆయన వ్యాపారం. అటువంటి వ్యక్తికి చమత్కారం ఏంటంటే స్వామివారు ఒక భిక్షుగాని వేషం వేసుకోవాలి. అంటే పరమేశ్వరుడు, స్వామివారు అంటే పరమేశ్వరుడు పరమాత్ముడు స్వరూపంగా భిక్షవాని వేషం వేసుకొని ఆయన దుకాణానికి పోయి పోయిన తర్వాత ఏమడిగిండు, అయ్యా నా బిడ్డ పెట్టింది, మీరు చాలా పెద్దలు తాతలట, కొంచెం ఏమన్నా సహాయం చేస్తే నా బిడ్డ పెళ్ళి. పరమాత్ముడే అడుగుతుంటే అప్పుడేమో ఆయన చీకట్లో ఉన్నాడు. వ్యాపారం చీకాకేమో అంది. చికాకులో ఉండేసి ఎప్పుడు బిచ్చగాడు ఇదే అడుగుతాడు. తానే ఇచ్చేవాడు సుమా. ఆ బుద్ధి ఇట్లా మారింది చూడండి. ఎప్పటికీ బిచ్చగాడు ఇట్లా అడుగుతుంటారు. ఏమంటే వీళ్ళకి ఏమన్నా తరగా ఉందా లేదా ఎప్పుడు ఎలా చూడరా దిగాడు. సరిగ్గా ఇంటికి వెళ్ళేసి భార్య దగ్గర పోయి ప్రార్థన చేసి, అమ్మా నాకు ఇట్లా బిడ్డ పెళ్ళి. ఈయన ఎంత జనాలకు ఉదారుడో ఇంట్లో అంత కఠినాత్ముడు. వ్యాపార వ్యవహారంలో ఒక్క పైసు దానం చేసేవాడు కాదు, ఒకరికి ఇచ్చేవాడు కాదు. భార్యకు విచారం వచ్చి వీడేమో వివాహం, నేను ఏదైనా నగ తీసిస్తే నా భర్త నాన్న నేను తీస్తున్నాను, నీవు ఎవరు దానం చేయడానికి. ఆమె జ్ఞాపకం వచ్చి కన్యాదానం అప్పుడు ఆమె పెళ్లి చేసేటప్పుడు తల్లిగారు పెట్టినది ముక్కు పుల్ల ఉండే, చిన్న ముక్కు పుల్ల. ఆ ముక్కు పుల్ల తీసి ఆయన ఇది నా సొంతం, మా అమ్మగారు ఇచ్చి ఇట్లా చెప్పింది. అందుకోసం నాకు అధికారం దాని మీద ఉన్నది కనుక నేను ఇస్తున్నాను, నీ బిడ్డకి ఇది పెట్టేసి కన్యాదానం చేయ. తల్లిగారు సరే అమ్మా అన్నాడు. వీడు దానికి రాలేదుగా, వీడు వచ్చిన పని వేరే. వీడేం చూశాడు, బయటకు వచ్చి బాగా తీసుకుని నేనేం చేయాలి అమ్మేద్దామని మళ్ళా అదే రుగ్రం పోయాడు. ఆయన రుగ్రంకే పోయి ఆయనకే చూపించాడు. ఏం చేయాలి స్వామి, ఒక అమ్మ నాకు ఇచ్చిన దానం కానీ ఈ బంగారంతో నాకు 10 పైసలు కావాలి, ఇట్లా ఇట్లా చూసి ఎవరైనా భార్య ముక్కు నా భార్య ముక్కు పిల్ల ఎట్లా మీ దగ్గరికి వచ్చే అని ఉండు అని ఇంటికి పోయి ముక్కు పిల్ల ఎందుకు ఇచ్చినావు, దానం చేసినాడు ఎవరికి అని. ఎవరో బిచ్చగానికి ఇచ్చినావు కదా, ఏమైంది మన దుకాణంకి వచ్చి అమ్మనికి వచ్చాడు. చూడండి ఈ ముక్కులు మీది కాదు కదా, నాది కాదు మా అమ్మగారు ఇచ్చింది, మరి మీ స్వతంత్రం ఏముంది దాంట్లో. దీనికి నాకు వచ్చిండా వీడు. అప్పుడు జ్ఞానం వచ్చేసి ఆ ముక్కులు వారికి ఇచ్చేసి ఉరుకుతూ వచ్చాడు. జట్కా మీద వచ్చేటువంటి వారు ఉరుకుతూ వచ్చి 2 కాళ్ళు పెట్టుకుని, స్వామి ఇక నాకు బుద్ధి వచ్చింది, నా జన్మంలో ఎటువంటిది వ్యామోహం నేను పెట్టుకోను అని చెప్పి నమస్కారం చేశాను. నమస్కారం చేస్తే నన్నేం చేస్తావు, ఆయన దరిద్రుడినే. ఆ దరిద్రుడు కావు, నేనే దేవుడు. నాకు అర్థమైంది ఇప్పుడు. ఇక నాకు త్రిపుణాలు వద్దు, ఏమొద్దని అప్పుడే అందరికీ ఇచ్చేసాడు. త్రిపుణాలు తీసుకోండి అయ్యా, మీ ఇష్టం వచ్చి వాళ్ళు తీసుకోండి అని చెప్పి భార్యకి చెప్పాడు, ఇగో ఇంతలో నీవు బతుకు అంతా వదిలేసి సర్వసంగా త్యాగం చేసేసి బయటకు వచ్చాడు. అప్పుడు ఆయన పాటలు పాడుతూ పాట అంటాడు, ఏమని, ఏక దివసి మహిళా పరి హస్తి మరవి తో జనాంతరి ఏక దివసి చక్తి భకరి దారి మాగతో కోణ దివస కసా కోణ తానతో. ఏ రోజు ఎట్లా వస్తుందో తెలుసు. నేను ఏనుగు మీద తిరిగినవన్నీ ఏ రోజు రొట్టెకారు పెడితే తినేట పరిస్థితి నాది ఉంది.
ఏ నిమిషం ఎట్టు వస్తాయి ఎవరికి తెలుసురా నాయన. నెహ్రూ గవర్నమెంట్ అయింది. నెహ్రూకు హైదరాబాద్లో ఇది ఎక్కడ జరిగింది తెలుసా? హైదరాబాద్లో ఈ రామ్ ప్రతాప్ ధర్మశాల నాంపల్లిలో ఉంది, స్టేషన్ ఎదురుగా ఉంది, రోడ్ పక్కన. ఆడ పెద్ద సభ అయింది. ఎప్పుడైంది అడుగు చెప్తాను నేను. 1950లో మేమందరం ఆడున్నాం, సభాకర్త కూడా మిత్రులు పెంచారు. అంటే అప్పుడు దుబేదాసు వచ్చాడు. దుబేదాసులకి గౌరవం ఇచ్చేసి మీద కూర్చోబెట్టి దాని కింద కూర్చున్నాడు నాయుడు. పాడు ఆయన పాటలు అంటే అమోఘం, ప్రపంచం అంతా కూడా అయిపోయింది. అప్పటికి ఈ పాట పాడి చూపించాడు. మరే ఒకనాడు నేను ఇటువంటి ఇట్లాంటి రా నీవు కూడా చెప్తాము అని చెప్పాడు. డైరెక్ట్ చెప్పేశాడు, ఈ పదవి వ్యామోహం పెట్టుకోవద్దు. స్పీచ్ ఇచ్చి చెప్పాడు డైరెక్ట్. ఆయనకి 60 భాషలు వచ్చు, చూడవచ్చు. 60 భాషలు చెప్పేశాడు. Is it not possible for your life? Can go ahead. అయిపోయి 1950s అంటే చెప్పే తాత్పర్యం ఏమనగా అటువంటి వాళ్ళు అట్లా కావడానికి అవకాశం ఉంటుంది కానీ ఆ పరమాత్ముడు తానే వచ్చి వాళ్ళకి నేర్తాడు కూడా. అక్కడ వీడు వాడు నేను ఎందుకు అనవసర ప్రశ్న కదా. అది మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలని నా ప్రార్థన మీకు అందరికీ. వర్ణాశ్రమ ధర్మంలో చెయ్యొద్దు, చొరవ చూపించు. ఎవరిది వారే, అది విభాగసమైంది, అది అయింది. వీడు చేయలేదు, వాడు చేయలేదు, నేను చేయలేదు, ఇంకోటి చేయలేదు. ఎక్కడ మనం ఉంటాం అక్కడ కొంగుడిని రక్షించుకోవడం మా ధర్మం. బస్ అంతే.